ప్రభుత్వ పాలనకు 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక 2.5 ఏళ్ల సమయం ఉంది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి, ఇంకా నెరవేర్చాల్సిన హామీలేంటి అనే చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది, ఇంకా ఎన్ని హామీలు నెరవేర్చాల్సి ఉందనే చర్చ తెరపైకొచ్చింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పలు హామీలు ఇప్పటికే అమలు చేయగా మరికొన్ని హామీలు అమలు చేయాల్సిందే. అందులో ఒకటి ఉద్యోగాల భర్తీ. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈ లెక్కన ఇప్పటికే కర్ణాటకలో కనీసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు కర్ణాటకలో కనిపించాయి. అయితే 4 లక్షల ఉద్యోగాల సంఖ్య వాస్తవమే అయినా అవి భర్తీ అయిన పోస్టుల సంఖ్య కాదు, ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. గత 2.5 ఏళ్లలో రాష్ట్రాన్ని నిరుద్యోగ ప్రాంతంగా మార్చారంటూ ఉభయ సభల్లోని విపక్ష సభ్యులు కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే గ్యారంటీల కారణంగా అభివృద్ధి ఆగిందని విపక్ష సభ్యులతో పాటు సొంత పార్టీ సభ్యులందరూ విమర్శిస్తున్న వేళ సిద్ధరామయ్య సర్కార్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఉభయ సభల్లో నిరుద్యోగంపై చేదు నిజాన్ని బయటపెట్టారు. ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటకలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు విధానసభ పరిషత్తుల్లో వెల్లడించారు. పరిషత్తుల్లో నిరాణి, హనుమంతు రుద్రప్ప, విధానసభలో బీఆర్ పాటిల్, బసవనగౌడ యత్నాల్, చెన్న బసప్ప తదితరులు ఖాళీ పోస్టులు పెరిగి నిరుద్యోగులు తిరగబడే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. నేపాల్లో యువత అసంతృప్తి కారణంగా అక్కడి ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితి కాంగ్రెస్కు తప్పదని బసవనగౌడ యత్నాల్ హెచ్చరించారు. వచ్చే సమావేశాల సమయానికి ఖాళీలు భర్తీ చేస్తేనే విధాన సౌధలో అధికార పక్షం అడుగుపెడుతుందని, లేదంటే క్లిష్ట పరిస్థితి తప్పదని బసవనగౌడ యత్నాల్ హెచ్చరించారు. ఉద్యోగాల కల్పనపై వెల్లువెత్తిన విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాటిపై వివరణ ఇచ్చారు. కుల వర్గీకరణ, ఎస్సీ అంతర్గత రిజర్వేషన్, కోర్టులో వ్యాజ్యాలే ఉద్యోగ నియామకాలకు అడ్డుకట్ట వేశాయని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మెరుగుపడిందని, రిజర్వేషన్కు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా భర్తీ ప్రక్రియ ఊపందుకుంటుందని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఖాళీలు ఉన్నాయంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఖాళీలు ఉన్న 84,844 మందిని ఒప్పంద సేవల ఆధారంగా నియమించినట్లు గుర్తు చేశారు. ఉత్తర కర్ణాటకలోని 371 పరిధిలో 33,000 పోస్టుల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ అనుమతిచ్చినట్లు మంత్రి హెచ్కే పాటిల్ కూడా ఇదే సమయంలో బదులిచ్చారు. కర్ణాటకలో ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్న శాఖగా విద్యాశాఖను గుర్తించారు. విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలు నానాటికి తీసికట్టుగా మారినట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సభకు అందించిన వివరాల ప్రకారం వెల్లడైంది. బీజేపీ సభ్యులు సురేష్ కుమార్ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి బదులిస్తూ, గత 15 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల నుంచి 17 లక్షల మంది విద్యార్థులు మధ్యలో మానేసి ప్రైవేటు పాఠశాలలో చేరారని వెల్లడించారు. ఇందుకు కారణాలు సైతం వెల్లడించారు. తల్లిదండ్రులు కేంద్రీయ పాఠ్యాంశాలతో పాటు ఆంగ్ల బోధన వైపు పిల్లల్ని మళ్లిస్తుండడమేనని మంత్రి మధు బంగారప్ప తెలిపారు. వలస కుటుంబాలు, గ్రామాల్లోనూ ప్రైవేటు పాఠశాలల విస్తరణ మరో కారణమని అభిప్రాయపడ్డారు. కళ్యాణ కర్ణాటకలో 5,267 మంది ఉపాధ్యాయులతో పాటు మిగిలిన చోట్ల 5,000 పోస్టుల భర్తీ, 309 కర్ణాటక పబ్లిక్ స్కూళ్లు, మరో 1,000కి పైగా పాఠశాలలను కేపీఎస్గా ఉన్నతీకరించే ప్రక్రియ కొనసాగుతుందని మధు బంగారప్ప బదులిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇక సర్కార్ పదవీ కాలానికి మరో 2.5 ఏళ్ల సమయం ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగాల భర్తీలో ఆలస్యం వెనుక ప్రభుత్వం చెప్పిన కారణాలు ఉన్నప్పటికీ వాస్తవంగా ప్రభుత్వం మరో 2.5 ఏళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే అమలు చేస్తున్న హామీలను నెరవేర్చేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేసే సాహసం కాంగ్రెస్ సర్కార్ చేస్తుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ నెరవేర్చుకుంటే విపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని మరింతగా విమర్శించేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందనేది చూడాలి. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఉచిత హామీల అమలు కారణంగా ఏర్పడిన ఆర్థిక భారంతో సతమతమవుతోంది. ఇప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలకు తోడు లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తే ప్రభుత్వంపై మరింత భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను ఏ మేరకు భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.